అని అనడం. అసలు ఎందుకు వచ్చింది ఈ రకమైన అంశం? సెలబ్రేషన్లు అందరూ చేసుకుంటారు న్యూ ఇయర్ వాటికి, అంటే ప్రత్యేకంగా అక్కడ ఏం జరుగుతుందన్నది మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉందా? జరగకూడను జరుగుతున్నాయని? యాక్చువల్లీ ఏం జరిగింది అంటే 31st నైట్ దానికి ఏదో ప్రోమో రిలీజ్ చేశారు, ఓన్లీ ఫర్ లేడీస్ అని చెప్పేసి, ఎవరు రారు అని చెప్పి. సో నేను సెలబ్రేట్ చేసుకునే ఒక పార్క్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ అసలు నేను ఏం మాట్లాడాలి, తిరిగి వచ్చే దారి అని చెప్పాను. సో తిరిగి వచ్చే దారిలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మగవారు ఎవరు ఉండరు కదా, ఆడవాళ్ళు మాత్రమే పార్టీకి ఎంట్రీ అని చెప్పిన క్రమంలో న్యాచురల్లీ ఇంకా అర్ధరాత్రి 1:30 గేట్ బయట మగాళ్ళు అయితే వెయిట్ చేయరు. సో తిరిగి వచ్చే దారిలో ఆడవాళ్ళే రావాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఎప్పట్లాగే అవేర్నెస్ వీడియో చేశాను. అంతే, నా స్టైల్లో ఒక అవేర్నెస్ వీడియో చేశాను. బట్ అంతే, అలా జరిగింది. అవ్వలేదండి నా సైడ్. నేను ఎప్పుడు తప్పు చేశానని ఒప్పుకోను. ఇన్ కేస్ నిజంగా నేను తప్పు చేస్తే తప్పు అయిపోయింది అని ఒప్పుకోవడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడను. బట్ నేను ఈ వీడియో విషయంలో నేను తప్పు చేయలేదు. ఐ స్టే ఆన్ మై వర్డ్స్. ఒకసారి బయట విందామా? తప్పకుండా, ప్లీజ్ ప్లే చేయండి. సో ఈ 31st నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర, ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట. సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా. అక్కడ ఏంటంటే కొంచెం పనిమాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము, అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్, దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకొని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్, 2 వీలర్ అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, కారు అవ్వచ్చు, లేక ఏదైనా అవ్వచ్చు, దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు? ఏం జరుగుతుంది అక్కడ? సో కాబట్టి మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక మంచి సమాజంలోనో, ఒక కమ్యూనిటీ హాల్లోనో, బాగా సెక్యూరిటీ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో, బాగా ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో, ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది, అది కూడా 31st నైట్ అక్కడ చాలా చాలా హంగామా, తాగుతారు, గాంజా కొడతారు, ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు? పోలీసులు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు 31st నైట్? దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఈ 31st నైట్ పేరుతో ఈ తాగడాలు, తిరగడాలు, రకరకాల బ్యాచ్లు, ఎన్నో రకాల మానవంగాలు, ఎన్నో రకాల కిడ్నాప్లన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఏంటి తాడిపత్రి తెలుసా మాధవీలతకి? ఆ ప్రాంతం ఏంటో, జేసీ పార్క్ ఏంటో ఐడియా ఉందా మీకు? జేసీ పార్క్ అనేది అన్ని ఊర్లలో ఒక పార్క్ ఉంటుంది, దానికో పేరు ఉంటుంది అంతే. ఆ ఊర్లో ఒక పార్క్ ఉంది, దాని పేరు జేసీ పార్క్ అని అనుకున్నాను అంతే తప్ప, ఇప్పుడు ఏ పార్క్ అయినా పేరు ఉంటుంది, పేరు లేని పార్క్ అయితే ఏమీ ఉండదు. అంటే పర్టికులర్ గా మీరు జేసీ పార్క్ అని అన్నారు ఎందుకంటే అక్కడ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి. జేసీ పార్క్ లో ఈవెంట్ జరుగుతుంది, విన్నారు కదా. తిరిగి వచ్చే దారిలో కొంతమంది పనికి మాలిన వెధవలు, అందరు కాదు. అంటే అక్కడ తాడిపత్రి ఆ ఏరియాలో, లేదా జేసీ పార్క్ ఆ సరౌండింగ్ లో గాంజాయి తాగడం, అసాంఘిక చర్యలు జరగడం తెలుసా? ఇంతకుముందు ఏమైనా ఇన్సిడెంట్లు జరిగినాయా? నాకు వీడియోలు పంపించారు. సో వీడియోలు పంపించి నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. ఏంటి దీని మీద స్పందించమనా? అవును. ఓకే, అందుకని స్పందించారా? ఎస్. ఓకే, అంటే ఎవరు మీ పార్టీ క్యాడరా? పార్టీ వాళ్ళు కాదండి, బయట వాళ్ళే అండి. నాకు చాలా వీడియోలు వస్తుంటాయి, అక్క ఇగో పలానా చోటు జరుగుతుంది, దాని గురించి మాట్లాడు, అక్క మా ఊర్లో ఇగో ఇలా ఒక అమ్మాయిని ఇలా అన్నారు, అక్క మా ఊర్లో వీళ్ళు మతం మారుస్తున్నారు, ఇట్లా రకరకాల ఏవో వస్తుంటాయి. జనరల్గా మనకు తెలిసి ఏదైనా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ రిలేటెడ్ 100 సమస్యలు తీసుకొస్తారు. అదే సమాజం మీద స్పందించే వాళ్ళకు మీరు స్పందించండి అని అడుగుతారు, మనం స్పందించము. ఎదుటోళ్ళు స్పందిస్తుంటే స్పందించమని అడుగుతారు. అవి ఎవరైనా కామన్, మన ఇంట్లో భగత్ సింగ్ పుట్టొద్దు కానీ పక్కింటోడు మాత్రం భగత్ సింగ్ అవ్వాలని కోరుకుంటారు. అలా స్పందించమన్నప్పుడు నాకేదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పుడు నేను స్పందిస్తూ ఉంటాను అనమాట. అంటే డైరెక్ట్ గా జేసీ అని అన్నారు కాబట్టి ఆయన ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. అది ఒక అసలు నేను మీరు ఎంత చెప్పినా మీరు నమ్మరండి. నాకు అందుకే మళ్ళీ రిపీటెడ్గా అన్ని ఛానల్స్ వాళ్ళు అడుగుతుంటే దానికి ఒక జేసీ పార్క్, మన హైదరాబాద్లో గోల్డెన్ పార్కులు ఉన్నాయి, ప్రతి దానికి ఒక్కొక్క పార్కు ఒక్కొక్క పేరు ఉంటుంది. అది ఇప్పటికే ఆ మనుషులు బతికే ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏం అవమానించండి? వాళ్ళకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలా అంటే నేను తెలుగు మహిళలందరినీ అవమానించాను. ఫేస్బుక్ లో ఇంకో వీడియో ఉంటుంది 31st నైట్, అమ్మాయిలు మీరు తాగి ఒళ్ళు కనిపించేలాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చేసుకొని మర్యాదగా ఇంటికి రండి, అంత తప్ప తాగి రోడ్ల మీద పడిపోవద్దని. మరి అందరు ఆడపిల్లలు చాలా గట్టిగా ఇంకా తాడిపోతే మహిళలకు చెప్పలేదు కదా. అది మరి 2 ఇప్పుడు నేను తెలుగులో చేసినప్పుడు 2 రాష్ట్రాలు